ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియాని సంగమ ప్రియాని బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా లేఖించినట్టు కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దేవుని సంఘం అప్పిగాని బిడ్డ నిర్గమకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. పౌలు తీతుకు పత్రిక రాస్తూ దేవుని కృపను గూర్చిన బోధలు, కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపయందు కొనసాగడానికి కావలసిన బోధ అనగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు. మనము ప్రభు యొక్క మాటల యందు, ప్రభు యొక్క ఉద్దేశాల యందు దేవుని చిత్తాన్ని ఎరిగి తండ్రి ఉద్దేశాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపముల కొరకు ఈ లోకానికి తండ్రి యొద్ద నుండి పంపబడ్డారు. కాబట్టి ఏదైతే మనకు రక్షణనిచ్చేదే ఉన్నదో, ఏదైతే మనల్ని నీతిగా చేసేదే ఉన్నదో, ఏదైతే మనల్ని విశ్వాసంలో నడిపించేదే ఉన్నదో దానిని కొనసాగించడానికి అనగా మాదిరికరమైన జీవితాన్ని తన కుమారైన ప్రభువు మనకు చూపించారు. తండ్రి చిత్తాన్ని జరిగించిన కుమారైన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, పౌలు తన యొక్క జీవితంలో కలిగిన మార్పును బట్టి తాను పొందుకున్న ఆ రక్షణ సంకల్పాన్ని మరి క్రియారూపకముగా సజీవుడై ఉన్న తాను మరి తన సహోదరుడిగా భావించిన తీతుకు ఈ పత్రిక రాశాడు. కాబట్టి ఇక్కడ కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపాసాధనము యందు కొనసాగాలంటే మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవిస్తే మరి దేవుని కృపను గూర్చి, నా బోధలను గూర్చి మనలను ముందుకు నడిపించేది అన్నదో పౌలు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైన, సమస్త మనుష్యులకు అంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను అందించవలసిన బాధ్యత దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఏ మానవుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అందరి రక్షణ నిమిత్తము సువార్త అందింపబడాలి. ఈ సువార్త విశ్వాసములోనికి మనల్ని నడిపించేదిగా ఉండాలి, మారు మనస్సును తీసుకొచ్చేదిగా ఉండాలి, హృదయమందు ప్రవర్తన కలిగించేదిగా ఉండాలి. బాహ్య సంబంధమైన క్రియల చేత కాదు గాని అంతరంగ పురుషుల యందు దేవుని యొక్క చిత్తాన్ని కలిగి, హృదయాంతరంగ కలిగిన దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ పౌలు తీతుతో అంటున్నాడు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అంటాడు. ఈ రక్షణకరమైనది దేవుని యొక్క కృప, అంటే కృపచేత రక్షింపబడ్డ మనము ఆ తండ్రి యొక్క చిత్తాన్ని, కుమారుడు చేసిన కార్యాన్ని బట్టి ఏదైతే మనము మరణములో నుండి జీవములోనికి కొనసాగింపబడ్డామో దానిని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. కాబట్టి మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అంటాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తిహీనులుగా కాక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అన్నాడు. ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్కరించక పర సంబంధమైన, పరలోక సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవిస్తూ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అన్నాడు. శుభప్రదమైన అంటే దేవుని యొక్క మంచిని, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తివత్వాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారమే ఆలోచనల చేత, తలంపుల చేత, క్రీస్తు యొక్క మాటల చేత మనము ఏదైతే దేవుడు మనకు ఇవ్వబోతున్నాడో ఆ కృప ఏదైతే ఉందో ఆ కృపాసనం యొద్దకు మనము చేరవలసి ఉన్నాము. కాబట్టి
అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుని యొక్క ఆలోచనను గుర్తు చెప్తూ మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత అంటాడు. ఆయన మరణించి తిరిగి లేచి మూడో దినాన ఆయన పునరుత్థానుడైన ఆ యొక్క మహిమ కలిగిన కార్యాన్ని బట్టి, ఆ పునర్జన్మ సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని బట్టి పౌలు ఇక్కడ తీతుకు చెప్తుంటున్నాడు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు అన్నాడు. అంటే ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఆయన రెండవ రాకడలో ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనకు కలిగి ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ అంటాడు. అంటే స్వస్థ బుద్ధి అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి, అంటే మేలు చేయువారముగా కీడుకు విసర్జించి దేవుడిచ్చిన ఆ యొక్క కార్యము, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆ స్వస్థత కలిగిన వారముగా స్వస్థ బుద్ధితో ఏమంటున్నాడు ఇక్కడ, ఈ లోకమందు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ, దేవుని యొక్క నీతిని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములో క్రీస్తు యొక్క ప్రేమలో తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవారమై ఉండి బ్రతుకుచుండవలెనని మనకు బోధించున్నది. ఈ విధమైన బోధ అంటే ఏంటి? ఏదైతే నీకు లోటై ఉన్నదో, ఏదైతే నిన్ను అపరిశుద్ధంగా చేసిందో, ఏదైతే నిన్ను అవిశ్వాసంగా చేసిందో దాని అంతటిని తొలగించుకుని ప్రభునందు, ప్రభు యొక్క మాటలు యందు, రక్షకుని యందు, దేవుని యొక్క చిత్తమందు, సర్వ సృష్టికర్త అయిన సృష్టి యందు, ఆ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త యందు నీవు విశ్వాసాన్ని కొనసాగించి నీతిని అనుసరించి జీవించాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు తీతుకు ఆనాడు తెలియజేస్తుంటున్నాడు. నీతితో భక్తితో బ్రతుకు చూడవలెనని మనకు బోధించున్నది. ఇవన్నీ కూడా దేనికంటే మనము ఆయనతో, ఆయన రాజ్యమందు ఆయనతో సదాకాలము జీవించడానికి దేవుడు మన కొరకు ఏర్పరచాడనే విషయాన్ని చెప్తూ ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించని మన దుర్నీతి అంటే మన పాపములను, మన అతిక్రమలు, బాల్యం నుండి తల్లి గర్భంలో రూపబడకమనే మనం చేసిన పాపాలు అయితే ఉన్నావో అవన్నీ కూడా ఆయన కుమారుని క్రీస్తు ద్వారా మరి సిలువ వేయబడి ఉన్నవి. కాబట్టి ఆయన మనకి ఇచ్చిన రక్షణ సంకల్పాన్ని బట్టి పౌలిక తీర్తో చెప్తున్న మాట, సక్రియలో ఎంత ఆసక్తి గల ప్రజలను తన కోసరము అంటే సక్రియలు మంచి పనులు చేయొచ్చు, దేవుని కొరకు దేవుని యొక్క పనులు చేయొచ్చు, విశ్వాసంలో కొనసాగుతూ రక్షణ విషయంలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీవేమై ఉండాలి అని తీతును పౌలు చెప్తా అంటున్నాడు. పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అన్నాడు. కాబట్టి మనలను రక్షణలోనికి నడిపించడమే కాదు, తన సొత్తుగా అంటే తన ప్రజగా, తన జనాంగంగా మనం ఉండాలని, మరణంలో ఉండి పాపంలో ఉండి ఆది తల్లిదండ్రులు చేసిన అతిక్రమ పాపాలు ఏదైతే మానవుని వెలువడి చేస్తున్నావో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ చేత, ఆయన మరణము చేత ఆయన వాటిని మరణంలోనికి తీసుకుని పోయి మనలో ఉన్న శిక్ష అంతా తొలగించున్నాడు. కాబట్టి ఈ రక్షణ కార్యాన్ని మనం కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు తీర్తో. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించచ్చు నుండుము అన్నాడు. అంటే సంపూర్ణ అధికారము, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, అది పర సంబంధమైన ఉద్దేశమే కానీ భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన ఆలోచన జ్ఞానము కాదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే వీటిని గూర్చి బోధించచ్చు, హెచ్చరించచ్చు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించచ్చు నుండమని. అంటే దుర్బోధన అంటే చెడ్డ బోధలను ఖండించి ఏం చేయండి, నిన్నెవరిని తృణీకరింప నీయకుమన్నాడు. నీవు కృపలో కొనసాగుతూ ఆ కృపకు సాధనంగా అనేకులను రక్షణలోనికి తీసుకురావాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి పౌలు ఆనాడు తీతుతో ఏదైతే చెప్తున్నాడో అదే విషయాన్ని నేడు సార్వత్రిక సంఘంతో మనందరితో చెప్తామంటే, క్రీస్తు యొక్క రాకడ కొరకు, క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు, క్రీస్తు తిరిగి రాబోతున్నప్పుడు వాని క్రియల చొప్పున ఆయన వానికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పౌలు ద్వారా రాయించిన మాట, దేవుని కృపను గూర్చిన బోధలు అన్నాడు. అంటే కృపతో రక్షింపబడిన మనము ఆ బోధల యందు నిలిచిన వారమే, విశ్వాసములో కొనసాగిన వారమే, శరీర సంబంధమైన వాటిని, ఇహ సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైన కృపావరాల చేత దేవుని యొక్క నీతిని అనుసరించి ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో చెరువారమై ఉండాలనే సిద్ధపాటు నేడు మనం కలిగి ఉండాలని ఆనాడు తీతుతోనూ నేడు అదే మాటలు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘముతోనూ తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, కృపచేత రక్షింపబడ్డ మమ్ములను
ఆ కృపలో కొనసాగుటకు కావలసిన సిద్ధపాటు మాకు దయచేయండి. నీ యందు మేము భయభక్తులు కలిగి, నీ యందు విశ్వాసము కలిగి, పరసంబంధమైన మాటల చేత నీ యందు జీవించుటకు నీ సహాయం మాకు దయచేయండి. లోకం నుండి, పాపం నుండి ప్రత్యేకింపబడి నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత సదాకాలము నీతో జీవించే ధన్యత, యోగ్యత అందరికీ దయచేయండి. పౌలు ఆనాడు కొలస్సీ సంఘానికి, ఆనాడు తీతు సంఘానికి, మరి తీతుకు కూడా ఈ పత్రిక రాస్తూ ఎఫెసీ సంఘానికి, మరి ఈ విధంగా అనేక పత్రికలు రాసి నేడు అనేక మందిని విశ్వాసం నడిపించాడు. కాబట్టి తీతుతో ఈ మాటలను చెప్తూ సార్వత్రిక సంఘాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. నీతిని సత్యమును అనుసరించి భక్తిని భయమును కలిగి విశ్వాసములో కొనసాగుతూ ప్రేమ యందు కొనసాగిన వారుగా, అనగా క్రీస్తు యొక్క మరణము నుండి విజయములోనికి ఎలాగైతే ఆయన మనల్ని నడిపించాడో ఆ పునరుత్థానుడైన ప్రభువుని బట్టి, ఆ రక్షణను బట్టి, రక్షణ సంకల్పాన్ని బట్టి జీవించవలసి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు, ఆ విధంగా నీలో కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచేవాడు, రోగులను స్వస్థపరచేవాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నారు ముట్టి లేవనెత్తేవాడు, ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారు అటు వారికి మారు మనసు, పాప క్షమాపణ దయచేసి నిర్లక్ష్యం దేవుడు నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు అతి కృప దయచేయమని అడుగుతున్న నేను పరిచయంలో, ప్రయాణంలో, రాకపోకల్లో, మా పనులన్నింటిలో నీ సన్నిధి మా ప్రయాణించమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా ఆహారం మాకు దయచేయం, మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో తేకాదు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి. ఆమేన్. మన ప్రమత నేను దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.